సభాధ్యక్షులు రమణారెడ్డి గారు, వేదిక మీదున్న పెద్దలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రామచంద్ర కుంతియా గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీదున్న పెద్దలందరికీ కాలాతీతం అవుతున్నది కాబట్టి మన్నించాలి. వేదిక మీదున్న పెద్దలందరికీ, ఈ సభలో ఆసీనులై ఉన్న మీ అందరికీ పేరు పేరున వందనం. ఇవాళ ఇక్కడ పరకాల నుంచి, భూపాల్పల్లి నుంచి, ములుగు నుంచి, అటు మంతెన్ నుంచి నలు చెరుగుల ఈ సభకు హాజరై సభకు వన్నె తెచ్చిన మిమ్మల్ని ముందుగా నేను అభినందిస్తున్నా. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ 4 ఏళ్ల పాలనలో జరిగిన కష్టాలు నష్టాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నల్ల బంగారాన్ని ఉత్పత్తి చేసే కార్మికులు ఉన్నారు, తెల్ల బంగారాన్ని ఉత్పత్తి చేసే రైతులు ఉన్నారు. ఇక్కడనే ఆసియా ఖండానికే ఖ్యాతిగాంచిన మిర్చి పంట పండించే రైతులు కూడా ఉన్నారు. భూములు కోల్పోయిన ఆదివాసులు ఉన్నారు. అందరికీ మరొక్కసారి నేను పేరు పేరున వందనం. నిజానికి ఈ 4 ఏళ్ల కాలంలో అందరికంటే తీవ్రంగా భారాన్ని మోసారంటే అది ఆదివాసులే. పట్టాలున్నా, గవర్నమెంట్ ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలున్నా, ఫారెస్ట్ పట్టా ఉన్నా బలవంతంగా భూములు లాక్కొని భూముల నుంచి బేదకలై చేసినటువంటి ఆదివాసులకు చాలా ఈ 4 ఏళ్ల పాలనలో అన్యాయం జరిగింది. ఎక్కడ మొరబెట్టుకున్నా దిక్కు లేదు, ఎవరితో చెప్పుకున్నా పట్టించుకున్నా నాదుడే లేదు. మనం ఏ కాగితం చూపించినా ఆ అటవీ శాఖ అధికారులకు కనికరం రాలేదు. చెట్ల పేరుతో భూమి గుంజుకున్నారు కానీ ఒక్క కాటారం నుంచి కాళేశ్వరం పోయే తొవ్వలో రోడ్డు వెడల్పు పేరుతో జరిగిన చెట్లను ఎంత నరికివేసినరో మనందరికీ తెలుసు. ఒకవైపు ఫారెస్ట్లు వినాశనం చేస్తూ ఇంకోవైపు ఫారెస్ట్ల పేరుతో మన భూములను గుంజుకున్నారు. వేలాది ఎకరాలు ఇవాళ ఆదివాసీ ప్రాంతాలు భూములు కోల్పోయినాయి. ఇక్కడనే ఉన్నటువంటి చాలా మంది రైతులకు భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో ఉన్న హక్కులను ఊడగొట్టిండ్రు. ఎన్నడూ కొనుక్కుంటుమి, సాదా బైనామా రాసుకుంటుమి, ఇప్పుడు అది పనికిరాదు, నీకు కాగితం ఏదన్నా రుజువు ఉంటే పట్టుకరమ్మన్నారు. అమ్మినోళ్ళెవలో వెనకడికి ఎక్కడున్నారో వాళ్ళ తాతల తండ్రులు ఎక్కడికి పోయినరో కూడా మనకు తెలియదు. కానీ ఇవాళ వాళ్ళు వచ్చి కూర్చున్నారు, ఈ భూమి నాదంటున్నారు. చాలా చోట్ల పట్టా ఉన్నా కాదని చెప్పి భూమిని పక్కన పెట్టినరు. మనకు కొత్త పాస్బుక్లు ఇవ్వనే లేదు. రైతులుగా భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో మనకున్న భూమి పోయింది, భూమి మీద హక్కులు పోయినాయి. చెక్కు లేదు, బుక్కు లేదు అని చెప్పి రైతులు ఎక్కడ పోయినా ఆవేదనకు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అట్లాంటి సమస్యలే మనకు గిట్టుబాటు ధర విషయంలో. పంట బాగా పండింది కదా అనే ఆశతో మార్కెట్ పోతే రేటు పడిపోతుంది. రేటు మంచిగా ఉన్నదని ఇలా పోదామనుకుంటే మనం చేరేసరికి ఉన్న రేటును పడగొడతారు. ఈ 4 ఏళ్లలో గిట్టుబాటు ధర రాక రైతులు ఆగమైపోయినారు. అసలే రుణాల మాఫీ కాలేదు. ఆ రుణాల మాఫీ కాకపోవటంతో చాలా మంది రైతులు ఆగమైపోయినారు. ఆ బయట నుంచి అధిక వడ్డీకి తెచ్చి పంట పండించిండ్రు. పంట పండించి మార్కెట్కు పోతే ఈ వడ్డీ కట్టడానికి కూడా మనకు గిట్టుబాటు కాలేదు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు కౌలు తీసుకొని చేసేటోళ్ళు ఉన్నారు. అసలు కౌలు రైతు అంటే రైతు కానట్టే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. కౌలు రైతు ఎట్లా కాడండి? కిరాయి దుకాణం మలిగ తీసుకొని దుకాణం నడుపుకుంటే వ్యాపారస్తుడు కాదా? కిరాయి జాగల కంపెనీ పెట్టుకుంటే ఆయన కంపెనీ యజమాని కాడా? కిరాయి జాగల ఒక విద్యా సంస్థ పెట్టుకుంటే విద్యావేత్త కాకుండా పోతాడా? కిరాయి భూముల వ్యవసాయం చేసినంత మాత్రాన మనం కౌలు రైతులం కాకుండా పోతామా? అసలు ఎప్పుడన్నా కొంతమంది కన్నా కార్డు దొరికేది సంవత్సరం అయితే ఆ కార్డు కూడా ఇవ్వటానికి వీల్లేదని హుకుం జారీ చేసిండు. మనందరికీ తీవ్రమైన నష్టమే ఎదురైంది. బొగ్గుగని కార్మికుల వెతలైతే చెప్పవలసిన అవసరమే లేదు. ఓపెన్ కాస్ట్ గన్లను తెరిచి మనకు బతుకుదెరువు అవకాశం లేకుండా చేసిండ్రు. ఆ దుమ్ము ధూళిలో పండే పంటలు కూడా దెబ్బతింటున్నాయి. ఎదగవలసిన భూపాల్పట్నం పట్టణానికి ఉరేసినట్టు అయిపోతున్నది. ఆ గన్లు అవసరమే లేదు అని మనం ఆందోళన చేసిన స్పందన కరువైపోయింది. మనకు కావలసినటువంటి సమస్యల పరిష్కారం కాలేదు. ఏనాడు మనకు
ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనేది తెలియక మనం అందరం కూడా ఎవరి పేరు మీద కార్డు ఉంటే ఆ కార్డు పట్టుకుపోయి ఉద్యోగంలో చేరినాం. ఇవాళ 17,000 మందిమి మన అసలు పేరు మీద గనక మన పేరు మార్చగలిగితే మనకు న్యాయం అవుతుంది, పిల్లలకు వారసత్వ ఉద్యోగం వస్తుంది. మొన్న ఎన్నికల్లో మీ పేరు మార్పిడికి మేము ఒప్పుకుంటామన్నారు. ఇప్పటి వరకు కూడా దానిపై నిర్ణయం చేయలేదు. ఒక్క జీవోతో ఒక్క గెజెట్తో అన్ని పేర్లు మార్చడానికి అవకాశం ఉన్నా దానిపై ఇప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వారసత్వ ఉద్యోగాలు, విఆర్ఎస్, డిపెండెంట్లు, ఎన్నడూ తొలగించబడినటువంటి డిస్మిస్ అయిన కార్మికులు, వాళ్ళ సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోనేలేదు. ఇవాళ మేము ఒక్కటే చెప్పదలిచినాం, ఇన్ని సమస్యలు 4 ఏళ్లలో పరిష్కరించలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఊరూరు పోయి అంటున్నాడు, నేను ఆదివాసీలకు పట్టాలిస్తా, నేను సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తా, నేను మహిళలకు న్యాయసమ్మతంగా పావుల వడ్డీకే ఇప్పటి నుంచి రుణం ఇస్తా అని ఇవాళ మొత్తుకుంటున్నాడు. మనం నమ్మాలెట్లా? 4 ఏళ్ల చరిత్ర మనకు జరిగిన అన్యాయాలను ఎత్తి చూపుతుంటే ఇవాళ నమ్మాలెట్లా అని చెప్పి మనం అడుగుతున్నాం. అందుకనే దిగిపోయిండు, ఇంటికి వెళ్ళిపోయిండు, ఫామ్ హౌస్ చేరుకున్నాడు. ఇంకా ఆయనను మళ్ళీ మనం పిలవవలసిన అవసరం లేదు, గెలిపించవలసిన అవసరం లేదు. మనం గెలవాలి, మనం గెలిచి మన సమస్యలను పరిష్కరించుకోవాలి. రాబోయే ప్రభుత్వం ఏ ఒక్కరిదో కాదు, ఏ కుటుంబ పాలన ఉండదు, ఇది ప్రజల పాలన ఉంటుంది. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం చేసుకోవటానికి సౌకర్యం ఉంటుంది. ఆ ప్రజల పాలనలో ఈ కార్మికుల యొక్క పేరు మార్పిడికి చర్యలు తీసుకుంటాం. ఆ ప్రజల పాలనలో గిట్టుబాటు ధరలు దొరుకుతాయి, 2 లక్షల రుణమాఫీ ఉంటుంది. ఆ ప్రజల పాలనలో పిల్లలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్న మేరకు భర్తీ జరుగుతాయి. ఉద్యోగం లేనటువంటి వాళ్లకు నిరుద్యోగ భృతి చెల్లించబడుతుంది. ఆ ప్రజల పాలనలో తప్పనిసరిగా మార్కెట్ అనేది నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ఆ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం కోసము, నిజంగా గిట్టుబాటు ధరలు ఇప్పించడం కోసం, మార్కెట్ సమస్యల పరిష్కారం కోసం పూనుకుంటదని ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరు మేనిఫెస్టో ప్రకటిస్తారు, తర్వాత మర్చిపోతారని. కానీ ఒక్క మాట చెప్పదలిచినాం, ఈ మేనిఫెస్టో అమలు కోసం ఎన్నికల తర్వాత కూడా ఒక యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం ఖచ్చితంగా మేనిఫెస్టోను అమలు చేసి తీరుతుంది. దానికోసం అన్ని పార్టీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. నాకు దాంట్లో ఒక కీలకమైన బాధ్యత ఉంటుంది. మనం అందరం కలిసి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ వస్తే ఏం జరుగుతుందని కలగన్నమో ఆ స్వప్నాన్ని సాకల్యం చేసుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం, ఇవన్నీ సాధించుకోవటానికి అవకాశం ఉంది. నిజంగా కాళేశ్వరం పేరుతో అనవసరంగా భూములు ముంచి ప్రాజెక్టు ఖర్చు పెంచి ఈ ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల జేబు నింపింది. కానీ మన కోసం మాత్రం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం కానీ, 3 ఎకరాల భూమి కోసం కానీ, అటవీ భూముల హక్కుల కోసం కానీ, మన పిల్లల చదువుల కోసం కానీ, ఉద్యోగాల కోసం కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టమన్నా కనీసం ధైర్యం కూడా చెయ్యలేని ఈ ప్రభుత్వం అవసరమే లేదు. ఖచ్చితంగా ముంపుకు గురైనటువంటి రైతులందరికీ కూడా న్యాయం చేయాలనేది మేము మేనిఫెస్టోలో రాసి పెట్టుకున్నాం. ఆ ముంపు బాధితులందరికీ న్యాయం జరుగుతుంది. ప్రాజెక్టుల మీద సమీక్ష ఉంటది. ఆ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా కొల్లగొట్టినటువంటి సంపదను తప్పకుండా వెనక్కు రప్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, తప్పనిసరిగా ఈ పీపుల్స్ ఫ్రంట్ను, ఇందులో కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం, అదేవిధంగా ఈ దీంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, తర్వాత తెలంగాణ జనసమితి 4 ఉన్నాయి. ఈ 4ంటిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.